మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. రైతులందరూ భూముల రీసర్వే ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ కోరారు. దుత్తలూరు మండలంలో పర్యటనలో కలెక్టర్ వివిధ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నందిపాడు ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో సక్షం పథకం కింద చేపట్టిన ఇంకుడు గుంత, పెరటి తోట, పంపిణీ చేసిన సామాగ్రితో పాటు చిన్నారుల ఎత్తు, బరువులను పరిశీలించారు. వెంకటంపేట సచివాలయంలో రీసర్వేపై రైతులతో గ్రామ సభ నిర్వహించి అవగాహన కల్పించి ర్యాలీ చేపట్టారు. గ్రామానికి సమీపంలో ఉపాధి హామీ పథకం కింద మూగజీవాల తాగునీటి కష్టాలు తీర్చే నీటితొట్టి నిర్మాణానికి భూమి పూజ చేపట్టారు. తదుపరి ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో భూములు రీసర్వే జరిగిందని, 100 ఏళ్ల తర్వాత మరలా ఇప్పుడు జరుగుతుందన్నారు. గతంలో చైన్ల ద్వారా రీసర్వే చేసేవారని, ప్రభుత్వం జీపీఎస్ విధానంతో రీసర్వే చేస్తుండటంతో ఎలాంటి తప్పిదాలు ఉండవన్నారు. పట్టాలు, అసైన్మెంట్ భూముల్లో వివాదాలు అధికంగా ఉన్నాయని, రీసర్వేను సద్వినియోగం చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. మళ్ళా సర్వే ఎప్పుడు జరుగుతుందో చెప్పలేమన్నారు. రైతులకు నోటీసులు జారీ చేసిన అనంతరమే రీసర్వే చేపట్టాలన్నారు. రైతులు సైతం నోటీసులను అందుబాటులో ఉంచుకొని పేర్లు, విస్తీర్ణం సరిచూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ మల్లికార్జున, టీసీపీఓ సునీత, PRRWS డిఈలు మణికుమార్, రామకృష్ణారావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ షాను, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కలిగిరి మండలం మెరకులరెడ్డిపాలెంలో షేక్ మస్తాన్, నూర్ జహాన్ దంపతుల సొంత నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆయన ధర్మపత్ని శ్రీమతి ప్రవీణ దంపతుల అమృత హస్తములచే ప్రారంభించారు. అదేవిధంగా అదే గ్రామంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దంపతులు అట్టహాసంగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, పుట్టిన ఊరు కన్నతల్లిని మరవకూడదు అన్న దృఢ సంకల్పంతో అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నినాదంతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని సూచించారు. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో స్థిరపడి పుణ్యభూమి రుణం తీర్చుకునేందుకు సొంత గ్రామంలో షేక్ మస్తాన్, నూర్ జహాన్ దంపతులు తమ సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ను మరియు అభయాంజనేయ స్వామిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వారు చేస్తున్న సేవలను కొనియాడి ప్రశంసించారు. అలాగే అన్ని విగ్రహాలు ఏర్పాటు, అభాగ్యులకు ఆర్థిక సహాయం షేక్ మస్తాన్, నూర్ జహాన్ దంపతులు అందజేయడం గొప్ప విషయమన్నారు. ముందుగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్, శ్రీమతి ప్రవీణ దంపతులకు మండలం మరియు గ్రామ నాయకులతో పాటు షేక్ మస్తాన్, నూర్ జహాన్ దంపతులు ఘన స్వాగతం పలికారు. శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, కలిగిరి మండల టీడీపీ కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, మండల నాయకులు, గ్రామ నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వేదిక అధ్యక్షత వహిస్తున్న మన రామారావుకి, అలాగే మన మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సోదర సమానులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారికి స్వాగతం. వారు ఈ కార్యక్రమానికి రావడం ఆనందదాయకం. అలాగే మన కలిగిరి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి, రామారావు అన్నకు కానీ, మన తాతన్నకు కానీ, తర్వాత నరసింహరావుకి, మన అల్లాపురం మండలం ఆదిమూర్తిపురం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సూచనలతో ఎంఆర్ఓ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మండల నాయకులు, సాగునీటి సంఘం సర్పంచ్ జాగర్లమూడి శ్రీనివాసరావు రైతుల సమస్యలను ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో రైతులందరితో భూ సమస్యలు, రీసర్వే గురించి రైతులకు అవగాహన కల్పిస్తూ గ్రామ పంచాయతీ మొత్తం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాగర్లమూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రైతులకు రీసర్వే ఒక మంచి అవకాశమని, గతంలో సుమారు 60 సంవత్సరాల క్రితం సర్వే జరిగింది. మళ్లీ సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ సర్వే చేపట్టారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో రైతులను ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన అన్నారు. గతంలో రైతులు భూమిని సర్వే చేపించుకోవాలంటే తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చొప్పులు అరిగేటట్టు తిరిగే ప్రయోజనం ఉండేది కాదు అని అన్నారు.
కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రూపాయలు ఖర్చు లేకుండా తమ భూములను సర్వే చేసి కొత్త పాస్ బుక్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున ఈ అవకాశంలో రైతులు అందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులకు, రైతులకు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని నూతన బస్టాండ్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాన్ని స్థాపించిన కోసం ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విసాదర్ మహారాజ్ చేపట్టబోయే 1,00,000 కిలోమీటర్ల రథయాత్రను విజయవంతం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర కరపత్రాలు మండల కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాధికార జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా రథయాత్రను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ కమిటీ సభ్యులు బోరకల్ల సదన్, మండల కన్వీనర్ తిప్పారావు రమేష్, కో కన్వీనర్ మొలుగూరు భూపతి, మండల కమిటీ సభ్యులు బోరగాళ్ల రాజేందర్, మధు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో, మండల కమిటీ ఆధ్వర్యంలో 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడం కోసం, అదేవిధంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కార్యక్రమాన్ని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మెగా జాబ్ మేళాకి విచ్చేసిన ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబుకి హసన్పర్తి మండలం వంగపాడు వద్ద ORR పై స్వాగతం పలికిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే KR నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ కూడా, చైర్మన్ శ్రీ ఇనకాల వెంకటరావు రెడ్డి. నిరంతరం ప్రజల పక్షాన ఉండాలని, నిలబడాలని ఆకాంక్షతో 2023 డిసెంబర్లో ఇచ్చిన ప్రజల తీర్పును గౌరవిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి షాక్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు. గుర్రాల కొట్టంపై నిర్మించిన గెస్ట్ హౌస్ స్థలం ప్రభుత్వ భూమిగా గుర్తింపు. 2.5 ఎకరాల అసైన్ భూమిని కుటుంబ సభ్యుల పేరుతో కేతిరెడ్డి రిజిస్టర్ చేయించుకున్నట్లు సమాచారం. భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులు కొండపైకి వెళ్లే మార్గంలో గేటు వేసి ఉండడంతో వెనుతిరిగిన వీఆర్ఓలు. గెస్ట్ హౌస్ స్థల వివాదంపై హైకోర్టులో కేతిరెడ్డి లంచ్ మోషన్ పిటిషన్. ఇవాళ విచారణకు రానున్న కేతిరెడ్డి పిటిషన్. మానవులకు చేసే సేవ దైవ సేవతో సమానమని శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 380 మంది రోగులకు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్లను వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం నామా ప్రసాద్ మాట్లాడుతూ నేటి ఈ అన్నదాన సేవా కార్యక్రమానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి తులసమ్మ వెంకటస్వామి వారు నిర్వహించడం పట్ల ఆ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహాయ సహకారాలతోనే ఇటువంటి సేవా కార్యక్రమాలను గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని, పుట్టపర్తి బాబా ఆశీస్సులతో భక్తాదులు కూడా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సమితి చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు రోగులకు వరంలాగా మారాయి, ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, రోగుల తరపున శ్రీ సత్యసాయి సేవా సమితి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 77 మంది సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.